అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి, మల్లమ్మ కన్నీరు, అక్క మహాదేవి, ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో ఉన్న దైవజ్ఞ చరిత్ర ఉంది. మల్లికార్జున స్వామి, శ్రీశైల, భ్రమరాంబికాదేవి, అక్క మహాదేవి, నందీశ్వరుడు శివుడి కోసం తపస్సు చేసినటువంటి భక్తులు. శివుడు ప్రత్యక్షమై వారికి ఏం కావాలో కోరిన కోరికలు తీర్చాడు. స్థల పురాణం. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్వీపాలచే చతుర్భుజాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని, గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతనిని ఎవరు ఏమి చేయలేరని చెప్తుంది. తర్వాత దేవతలు పథకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవగురువు బృహస్పతిని రాక గురించి ఆశ్చర్యం వ్యక్తపరచగా బృహస్పతిని అందుకు సమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈ రాకలో ఎంత ఏమీ లేదని చెప్తాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలి అని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమరాంబ రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాంబాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుని అతని సైన్యాన్ని సంహరిస్తాయి. కృతయుగమున పుత్రార్థియే ఘోర తపస్సు ఆచరించిన శిలాద మహర్షికి పరమేశ్వరుడు అనుగ్రహంతో జన్మించిన నందేశ్వర పర్వత నామధేయులకు కుమార రత్నములు తపోగ్ని జ్వాలలచే త్రిలోకంబుల గడగడలాడించి పరమేశ్వరుని తప్పించుకున్న వారిలో నందీశ్వరుడు ప్రథమ గణాధిపత్యమును, ఈశ్వర వాహనత్యమును వరముగా పొందెను. పర్వతుడు తాను పర్వతకారము తలదాల్చుకుని తన శిఖరముపై పరమేశ్వరుడు త్రిశకోటి దేవతలతో, ప్రథములతో, సర్వతీర్థ క్షేత్ర రాజములతో స్వయంభూ లింగమున పార్వతి సమేతుడై నా వెలియవలసిన తన శిఖర దర్శన మాత్రమే జనులకు ముక్తి పొందునని వేడుకొన్న నాటి నుండి శ్రీశైలము మహిమా ప్రఖ్యాతిగాంచింది. శ్రీశైలమని పేర్కొనవచ్చును గల కారణము కృతయుగాంతము సుమతి మునీంద్రుని పుత్రికమని యాగం శ్రీ తన ఉగ్ర తపముచే ఈశ్వరుని మెప్పించి ఈ పర్వతమున ఎల్లకాలము నా పేరు యుండునని ప్రజలు పిలిచినట్లు పరమేశ్వరుని వరము ఇమ్మని ప్రార్థించి సఫల మనోరథములు రాలు అయినప్పటికీ నుండి ఈ పర్వతము శ్రీ పర్వతమని శ్రీశైలమనియు పిలువబడుతుంది. స్వామికి మల్లికార్జున నామధేయము కలుగునని కారణం శ్రీశైల సమీప అందరి మల్లికాపురము మహారాజు చంద్రగుప్తుడు శత్రు విజేతయై స్వదేశానికి 12 వర్ష అంతరము యొగుదించి పరమేశ్వర అనుగ్రహంతో సంజాతము లిపురూప లావణ్య పుంజమును తన పుత్రిక రత్నము అగు చంద్రమతి కామించెను. ఎవరెన్ని విధములుగా వదలని వాదించును. వెనక మోహ వివక్షతులై కామందుడై అనుచితముగా ప్రవర్తించి ఆమె తప్పించుకొని శ్రీశైలమునకు వెళ్లి శివుని మల్లిక కుసుమంబులా భుజించి ప్రత్యక్షము చేసుకున్నది. కామాంధుడగు తన తండ్రిని శిక్షించి మల్లికార్జునపురమున దగ్ధ మొనరింపవలచిన దనియు తనకు దృఢమగు శివభక్తి పొంది సర్వజన భజనీయుడగు ఆచారూపంబు పొంది మల్లికార్జునచే పరమేశ్వరుడు సుప్రసిద్ధుడు కావలెనని వరములు కోరినది. అది మొదలు మల్లికార్జునుడు అను పేరు కలుగుట చంద్రమతి భ్రమకేటక న్యాయమున సర్వలోక భజనీయుడగుట జరిగింది. పరమేశ్వరుడు శాపదగ్ధమై ఇకాపురము నిర్మలాగుటము చంద్రగుప్తుడు పచ్చబండై పాతాళ గంగలో పడుటచే ఆ జలము పచ్చగా మారుటయు జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.